హలో ప్రియ స్నేహితులారా, ఈరోజు జాక్విలిన్ ద్వారా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. అది ఆరాధనలో శక్తిని గుచ్చి మరియు మనం పాటలు ఎందుకు పాడుతున్నామనేది. ఇది ఆత్మీయ పోరాటము అనే దానిలో ఇక రెండవ భాగమై ఉన్నది. అవును, మనం చూసినట్లయితే ఆరాధనలో పాటల పాటలో గొప్ప శక్తి అనేది ఉన్నది. అవును. ఇది నిజంగా అద్భుతమైనది. అవును. నా యొక్క పోరాటము రక్తమాంసములతో కాదు. ఆమేన్. అయితే కొన్నిసార్లు ఈ పోరాటము అంధకార సంబంధమైన చీకటి శక్తులతోనూ మరియు మన యొక్క మనస్సుతో ఆలోచనలతో చేస్తాము. అయితే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి బంధకములను ఏ విధంగా వాటిని తెంచివేయాలో దానికి ఒక మార్గమును నేను చెప్తాను. మనం ఆరాధించినప్పుడు జరుగుతుంది. ఆయన నీ నోటిలో క్రొత్త కీర్తనను ఆయన ఇస్తాడు. మన యొక్క పోరాటము రక్త మాంసములతో కాదు, అంధకార సంబంధములు లోక నాదులతో. మీరు ప్రభువునందు విశ్వాసము స్థిరులుగా నిలబడినట్లుగా మీరు తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి దేవుని అనుగ్రహించి సర్వాంగ కవచమును ధరించుకుని ఇర్మియా 29:11 వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. స్నేహితులారా, ఆయన మనకెల్లప్పుడూ దారిని చూపిస్తాడు. సమస్యలలో ఆయన నిరీక్షణ కలుగజేస్తాడు. మన దేవుడు చాలా మంచివాడు. మన కొరకు ఆయన దేనినైనా చేస్తాడు. అవును, ఇది మరలా మనలో విశ్వాసమునికే నడిపిస్తుంది. అవును. దేవుని అవును. వాక్యం చెప్తుంది, మనము విశ్వసించాలి. అవును. అయితే మన కార్యక్రమం పేరు నేటి నిరీక్షణ అనేది. అవునవును. మనకు తెలుసును, నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. మీరు ఇర్మియా గ్రంథము 29:11 వచనములో భవిష్యత్తులో మీకు నిరీక్షణ ఉంటుందని చదివినారు. నిరుత్సాహంలో ఉన్నవారికి బలము ఇస్తుందది. ఎందుకనగా మనకు రాబో దినములో నిరీక్షణ ఉన్నది. యేసయ్య మనల్ని ఓడిపోనివ్వడు. ఎందుకనగా ఇది ఏదో ఒక రసాయనము కాదు. కనుక ఇది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యము. మన హృదయాల్లో సంతోషం ఉన్నప్పుడు అప్పుడు విమోచన గీతాలు మన హృదయంలోంచి వస్తాయి. విమోచన గీతంలోని బైబిల్ చెబుతుంది. అవును. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం చూద్దాము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆయన ఆత్మీయ సంతోషాన్ని ఇస్తాడు. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు, విచారములో ఉన్నప్పుడు ఆ యొక్క సమయాలలో ఆయన ప్రాణమునకు నెమ్మదినిస్తాడు. ఆయన నా ప్రాణమునకు నెమ్మదినిచ్చి ఆత్మీయ సంతోషాన్నిస్తాడు. మీకు ఇస్తాడు. ఖచ్చితంగా. అయితే నేను నా సొంత రక్షణ కోసం ఆలోచిస్తాను. సాధారణ వాక్యం ద్వారా ప్రభువును నేను అంగీకరించియున్నాను. ఒక సువార్తికుడు నాతో చెప్పాడు, నా యొక్క హృదయంలో చాలా వేదన వచ్చింది. ఎందుకు నాకే తెలియదు. ఇతరులు ఇంకెంతగా వారు బాధ అనుభవించారో నాకు తెలియదు. మనము ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనము ఆయన యొక్క ప్రేమను ఆస్వాదిస్తాము. మనము పాటలు పాడుచు ఆయనను సన్నుతించుచు ఆయన యొక్క సన్నిధిలోకి ప్రవేశించినప్పుడు నేను ఏడ్చియున్నాను. నేను వ్యక్తిగతంగా చాలా కఠినంగా ఉంటాను. నా తల్లి మరణించినప్పుడు కూడా నేను ఏడవలేదు. నేను చాలా కఠినుడును. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏడ్చాను. నేను ఆరాధనకు పాల్గొన్నప్పుడల్లా ఒక పాట ప్రతిసారి కూడా నా యొక్క హృదయాన్ని తాకుతోంది. పాటల ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది. నిజమే. అది దురాత్మల యొక్క బంధకం నుంచి నన్ను విడిపిస్తుంది. మనము హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించినప్పుడు మన యొక్క హృదయము తేలికగా అవుతుంది. ఇది అద్భుతము. నేను శక్తితో నింపబడుతుంటాను. అవును. పాటలలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు పరిశుద్ధపరుస్తాయి. ఆయన చాలా గొప్పవాడు. ప్రతిసారి అలా జరుగుతాయి. అవును. కన్నీళ్లు వచ్చాయి. అలా సంవత్సరాలు జరిగాయి. దేవుడు నా యొక్క హృదయముతో ఆత్మతో మాట్లాడిన నా యొక్క కళ్ళలోంచి కన్నీరు కార్చబడి ఉన్నవి. ఏ విధంగా వాక్యం ద్వారా శుద్ధులుగా మనం చేయబడగలమో, అది ఎలా పవిత్రపరుస్తుందో గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అది వృద్ధి చెందినప్పుడు ఇంకా బలం పొందుకుంటాం. అవును. అపరిపక్వంగా ఉండము. ఆయన తన వాక్యం ద్వారా మనను ఆయన పూర్తిగా స్వస్థపరుస్తాడు. ఇది చాలా శక్తివంతమైంది. అవును. అద్భుతము. మీరు చెప్పింది వాస్తవమే. మనము ఆరాధన చేస్తున్నప్పుడు
స్వస్థతలు జరుగుతాయి. మన పరిస్థితులు ఆయనకు అప్పగించినప్పుడు ఆయన పరిష్కరిస్తాడు. నేను అందరి ముందు వ్యక్తపరచకపోవచ్చు. నేను దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో సంభాషిస్తాను. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక సృష్టించాడు. ఆయనతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడితే మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా. మీకు తెలుసా, నేను దేవునితో మాట్లాడడానికి అవును. నాకు కొన్ని అవకాశములు ఉన్నవి. మనకు కొన్నిసార్లు దేవునిని ఎలా సంప్రదించాలో మనకి తెలియదు. ఎలా ప్రార్థన చేయాలో లేదా ఆయన వింటున్నాడో లేదో మనకు తెలియదు. అయితే ఆరాధిస్తున్నప్పుడు దేవుని సమాధానం వస్తుంది. అవును. నేను ఆరాధనలో ఉంటూ ఉన్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షత నాకు చాలాసార్లు పొందుకున్నాను. కొన్నిసార్లు ప్రవచనాలు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యము. ఎందుకనగా మీరు దేవునితో సన్నిహితంగా మీరు కనెక్ట్ అయ్యారు. అయితే మనం ఎప్పుడైతే లోకమును విడిచిపెట్టి దేవునితో సన్నిహితమైన సంబంధమును కలిగి ఉంటామో అప్పుడు నీ ఆత్మలో ఏదో జరుగుతుంది. స్వస్థతలు జరుగుతాయి మరియు ప్రజలు కూడా స్వస్థతలు ఆ! పొందుకుంటారు. ఆమేన్. దీనిని మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూడగలుగుతాం. ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనది చూస్తాం. ఆరాధించేవారు దేవునికి కావాలి. ఆరాధన దేవునికి ఇష్టమైనది. ఆయన శక్తిని విడుదల చేస్తాడు. వెంటనే ఆయన మనతో స్పందిస్తాడు. మీకు తెలుసా, వారు అనేకమైన దినాలు తిరుగుతూ ఉంటారు. వారు దేవుని యొక్క చిత్తము వారి జీవితాల్లో ఉందని వారు విశ్వసించవలసి ఉన్నది. అవును. అయితే ఒక విషయము, ఎప్పుడైతే అరవడం ప్రారంభిస్తావో, నీవు ఎప్పుడైతే గట్టిగా కేకలు వేసి ఆయనను స్తుతిస్తావో విజయాన్ని ఆ! పొందుకుంటావంటున్నాడు. వారు వారు ఏమైనా పోరాటం చేశారా? లేదు, వారు పోరాటం చేయలేదు. దేవుడు చెప్పినట్టు వారు చేశారు. ఆ! దేవుడు వారి పక్షమున అవును. పోరాటం చేశాడు. అవును. వెంటనే యెరికో యొక్క ప్రాకారములు కూల్చబడి ఉన్నవి. వారు పోరాటం కూడా చేయలేదు. అలా జరిగినప్పుడు వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఆమేన్. విజయ ధ్వనులు వారు చేసి ఉన్నారు. అవును. కూలిపోయాయి. అవును. మనం కూడా దేవుని యొక్క సంఘములో అలా చేస్తున్నప్పుడు, విజయ ధ్వనులు చేసినప్పుడు విజయం వస్తుంది. మేము కొన్నిసార్లు అలా చేస్తాము. యేసు నామంలో కేకలు వేస్తాము. యేసు నామంలో శక్తి ఉంది. శత్రువు దాడి చేసినప్పుడు యేసు నామంలో ఎదిరిస్తాము. మన చుట్టూ ఉన్న ప్రాకారములు, యుద్ధంలో మన మనస్సులు పాడు చేస్తున్న ఆలోచనలు తొలగిపోతాయి. నేను ప్రభు యొద్దకు శక్తి, వచ్చినప్పుడు శక్తి. నేను ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభువు నా యొక్క కనులు తెరిచాడు. నేను ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆరాధనలో దేవుని యొక్క సత్యాలను కొన్ని తెలుసుకోలేకపోయాను. అయితే వాటిని తెలుసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యమైన పని. అవును. ఆత్మీయ పోరాటం ఇది చాలా ప్రాముఖ్యము. అయితే మనము గతించిన వారంలో ఈ యొక్క ఆత్మీయ పోరాటం గురించి అనేకమైన విషయాలు మాట్లాడుకున్నాము. సంగీతము ద్వారా మనము అవును. నిరుత్సాహం నుండి బయటికి పడవచ్చు. మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. అవును. ఇది ఆత్మీయ పోరాటము. అవును. ఇది ఆత్మీయ పోరాటం. దేవుని నుండి మనలను దూరం చేయాలని అపవాది చూస్తాడు. దేవుడు మనలను కలుగజేశాడు. దేవుడు స్త్రీ పురుషులను తన స్వరూపమందు కలుగజేశాడు. ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ యొక్క విషయాలను మనం ఆదికాండంలో చూస్తున్నాం. మనము సత్యదేవుడైన యేసయ్యను ఆరాధించకుండా, ఆయనతో మనము సహవాసం చేయకుండా ఉండడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. దేవునితో మనము సన్నిహితమైన సహవాసమును లేకుండా ఉండుటకు వాడు తీవ్ర ప్రయత్నములు చేయుచున్నాడు. అది ఎలా అంటే ఇరువురు వ్యక్తుల మధ్య పగ, ద్వేషమును, అసూయను పెడుతున్నాడు. అపవాది మీతో కూడా అలా చేస్తున్నాడు కదా! అవును, చేస్తుంది. ఇవి ఎల్లప్పుడూ అపవాది యొక్క తంత్రములు. ఇది ఒక వీడియో గేమ్‌లా చేస్తున్నాడు. నేను కొన్ని దినముల క్రితము సంఘములో ఉంచిన ఒక వ్యక్తి వచ్చాడు. అతడు నాతో ఇలా చెప్పినాడు, నేను ప్రభుత్వ సమయాన్ని ఎక్కువగా నేను గడపలేకపోతున్నాను, పోగొట్టుకున్నాను. సరే. వెంటనే అతడు సంగీతమును ఆలకించడం ఓహ్! ప్రారంభించి అవును. ఉన్నాడు. అయితే మనం ఒక విషయాన్ని గమనించాలి. మనం అవును. ఎటువంటి ఏ సంగీతం సంగీతమును వింటున్నాము? ఆలకిస్తున్నాము. ఎందుకంటే కొంత సంగీతము శారీరకమైనది, ఇక రాక్ మ్యూజిక్ అలాంటిది. ఇది అవును. లోకానుసారమైనది. అవును. అయితే ఆత్మీయ సంగీతము అనేది ఆత్మకు అవును. బలపరుస్తుంది. అటువంటి సంగీతం నిజంగా ఆత్మకు ఎటువంటి ప్రయోజనము లేదు. నేను ఆ యొక్క వ్యక్తితో ఇలా అడిగి ఉన్నాను, ఎందుకు ఇటువంటి సంగీతాన్ని మీరు ఆలకిస్తూ ఉన్నారు? అతడు చెప్పాడు, ఈ సంగీతం వింటున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుందని. అయితే ఒక విషయాన్ని మీరు గమనించండి, వీటి విషయమైన జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడైతే నిరుత్సాహంలోను మరియు టెన్షన్లో ఉంటూ ఉంటానో ఈ యొక్క సంగీతం ఆలకిస్తున్నప్పుడు అది నన్ను మృదువుగా నిమ్మలపరుస్తుంది అని. అయితే తెలుసా, అతడు ఆ సంగీతానికి బానిసగా మార్చబడి ఉన్నాడు. అవును. అది ఒక దుర అలవాటు. అవును. మొదటిగా శత్రువు మీకు నెమ్మదినిస్తాడు.
అవును. తరువాత వాడు దాని ద్వారా నీకు ఎంతమాత్రము నెమ్మది లేకుండా వాడు చేస్తాడు. అవును. కనుక ఈ యొక్క లోకములో అనేకమంది ఇటువంటి సంగీతానికి బానిసై దీనిలోంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు. ఇది దైవిక సంబంధమైనది కాదు. అవును. శత్రువు సంగీతం ద్వారా కూడా పనిచేస్తాడు. అవును. సాతాను పరలోకంలో ఉండటం అవును. మనం చూస్తున్నాం. హా! అవును. వాడు భ్రమపరుస్తాడు. ఈ విషయాలు మనం గుర్తించాలి. వాడు వేకువ చుక్క, తేజో నక్షత్రము అని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. వాడు మనలో ద్వేషాన్ని పుట్టిస్తాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇవి వాడి ఆయుధములు అయి ఉన్నవి. మనము బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. సంగీతములోను మరియు ఆరాధనలో ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఆంటోన్, ఎవరో నన్ను ఇలా అడిగారు, ఎందుకు పాటలు పాడాలని? మనం బిగ్గరగానే పాడనవసరం లేదు. మన హృదయంలో, మనస్సులో పాటలు పాడుచున్నప్పుడు నువ్వు ఎలా పాడినా దేవుడు ఇష్టపడతాడు. మనము ఆయన పిల్లలమై ఉన్నాము. వీడు క్రైస్తవులను సైతం మోసం చేస్తుంటాడు. ఇది నన్ను బాగా ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా ఈ యొక్క ప్రశ్న నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. బాధను కూడా కలిగించింది. ఈ యొక్క వ్యక్తిలో నాకు ఎటువంటి సంతోషము లేదు. నేను చాలా బాధపడ్డాను. ఓ దేవా! అవును. అయితే ఒకటి, అతనిపై వ్యక్తిగతమైన దాడి జరిగిందని భావిస్తున్నాను. నేటి దినాల్లో క్రైస్తవులైన మనపై దాడి జరుగుతుంది. అపవాది నాశనం చేయాలనుకుంటున్నాడు. మనం ఎటువంటి అభివృద్ధిని మరియు నిరీక్షణను పొందకుండా ఉండాలని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే మన రక్షకుడైన యేసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందునని చెప్పెను. ఆమేన్. అవును, ఆ యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరునూ నశింపకుండా నిత్య జీవం పొందునట్లుగా ఆయన తన కుమారుని అనుగ్రహించియున్నాడని. అవును. అద్భుతం. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ లోకంలో ఎవరైతే సమస్యలతో సతమతమవుచున్నారో, నిరీక్షణ కోల్పోయి జీవిస్తూ ఉన్నవారలారా, యేసులో నిరీక్షణ మీకుంది. దేవుడు మీ యొక్క జీవితంలో ఒక ఉద్దేశాన్ని, ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు ఇంకనూ యేసును అంగీకరించడానికి నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ఇప్పుడే ఆ యేసును అంగీకరించాలని ప్రోత్సహిస్తున్నాను. ప్రభువైన యేసు, నేను పాపినని తెలుసును. కలువరి శిలువలో నాకై మరణించావని తెలుసుకున్నాను. నాకు నిత్య జీవము అనుగ్రహించావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ యేసును అంగీకరిస్తే మీరు నూతన వ్యక్తిగా మార్చబడతారు. మీరు ఆయన కొరకు జీవించాలని ఆశపడినట్లయితే ఇప్పుడే ఆ యేసును అంగీకరిస్తున్నామని తెలియజేయండి. ప్రభు యేసు, నీ రక్షణ అంగీకరించి ఉన్నాను. అలాగుననే మీరు తీసుకున్న ఈ నిర్ణయం, రక్షణను ఇతరులతో పంచుకోండి. ఈ రోజు నుండి మీరు ఆత్మతో నింపబడిన క్రైస్తవునిగా, ఆరాధికులుగా ఉండండి. దాని ద్వారా యేసు నామములో ప్రతి బంధకమును తెంచివేయండి. యేసు మీ బంధకములను తెంచివేస్తాడు. ఆమేన్. దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క పిల్లలను ప్రతి ఒక్క సమస్య నుండి కూడా బయటికి పడేటట్టుగా ఆయన చేస్తాడు. ప్రతి సమస్య పరిస్థితుల నుంచి ఆయన తొలగిస్తాడు. అవును. స్వస్థపరచువాడు, ఆమేన్. విడుదలనిచ్చువాడు. మనం ఇంకా కొద్ది నిమిషంలలో ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు కొద్ది మాటలు మాట్లాడదాం. అయితే జాక్, మీకు తెలిసిన మన అందరికీ స్వస్థత అవసరమై ఉంది. అవును. మనకు శరీర స్వస్థత మాత్రమే కాదు గాని, ఎందుకంటే వైద్యులు ఎల్లప్పుడూ చాలా బిజీగా ఉంటున్నారు. ప్రాణములకు కూడా స్వస్థత కావాలి. అవును. మనము గత వారం నుంచి కూడా ఆత్మీయ పోరాటం గురించి మాట్లాడుతూ ఉంటూ ఉన్నాము. అవును. అయితే యేసుక్రీస్తు వారు మన అపరాధముల నిమిత్తము సిలువలో గాయపరచబడ్డాడు. అవును. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత ఆయన సిలువలో మనకి అనుగ్రహించి ఉన్నాడు. మనము మన యొక్క అతిక్రమముల నుంచి, దోషముల నుంచి బయటపడగలము. ఆయన అవును. మన యొక్క అద్భుతం. దోషముల అన్నిటి నుంచి కూడా తన యొక్క రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన యొక్క కుమారులుగా మనల్ని చేస్తాడు. అవును. ఆయన విరిగి నలిగిన హృదయము గలవారిని స్వస్థపరచును. బలపరచువాడై ఉన్నాడు. గాయపడిన వారిని. నేను ఆధ్యాత్మికంగా, శారీరకంగాను చెప్తున్నాను.
నేను ఆయన సన్నిధికి వెళ్లి ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వస్థతలు జరిగిస్తుంటాడు. దానికి సమయం పడుతుంది. కొన్ని ఒక్క రాత్రిలోనే అవుతాయి. మరికొన్ని జరగడానికి సమయం పడుతుంది. అయితే నేనెల్లప్పుడూ ఆరాధిస్తాను. ఆయన బదులిస్తాడు. మనమందరము దాని గుండా వెళ్ళాలి. అవును. మన హృదయాలు అవును. గాయపరచబడ్డాయి. మనమందరము దాని గుండా వెళ్ళాల్సిందే. అవును. అయితే ఎప్పుడైతే మనము ఏక పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటాము. మనము ఆయనతో కూడా కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఆయనలో ధైర్యాన్ని కనుగొంటాము. మనకి సమస్యలో ఆయన మనకు ధైర్యమును ఇస్తాడు. ఆయన మనతో ఉన్నాడని స్వస్థపరచడం మనం తెలుసుకున్నప్పుడు మనము ఎల్లప్పుడూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మన ముందు ఉంచిన అడుగుజాడల్లో మనము ఎల్లప్పుడూ కూడా నడిచినప్పుడు మనం అభివృద్ధిని పొందుకుంటాము. అవును. మనం ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా తెలుసు. వాటిని మనమే మోస్తూ ఉంటూ ఉన్నామనిక భావన కలుగుతుంది. అయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడు అనే గొప్ప దృఢ నిశ్చయత మనకున్నది. మనము చూస్తూ ఉన్నాము దేవుని యొక్క దూత వారిని మోసుకుని వెళ్ళింది. కనుక సమస్యల మధ్యలో ప్రభువు మనతో ఉన్నాడని నిశ్చితం అనుకుంటుంది. ఆమేన్. అవును. యోవేలు 2:25లో వాక్యం ఇలా చెప్తుంది. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. మరో మాటలో ఆయన విమోచకుడు విడిపిస్తాడు. ఆయన మనకు నిరీక్షణ ఇచ్చి విడిపిస్తాడు. మనకు సమీపముగా సమస్యలు వచ్చినా ఆయన మనలను విడిపించి, సంరక్షించి పోషించువాడు. ఆయన మన పోషకుడును, విమోచకుడునై ఉన్నాడు. మనము యోబు యొక్క జీవితాన్ని గాని చూసినట్టయితే అతడు సమస్తమును కూడా కోల్పోయాడు. అవును. అతడు అన్ని కోల్పోయినా సరే యోబు మాత్రం నీతిని విడిచిపెట్టకుండా దేవునికి యథార్థంగా ఉన్నాడు. అపవాదికిని దేవునికి మధ్య జరిగిన ఏక సంభాషణలో యోబు స్థిరంగా ఉన్నాడు. యోబు అన్నీ కూడా కోల్పోయాడు, కానీ దేవుడు అతనికి మరలా తిరిగి సమస్తమును ఇచ్చాడు. ఇది మంచి పాఠం మనకు నేర్పుతుంది. అతడిని మనము చూస్తూ ఉన్నాము. అతడు తనకి జీవితం అంతట్లో కూడా యథార్థంగా అతడు దేవుని పట్ల జీవించాడు. దీని ద్వారా ఒకటి నేర్చుకుంటున్నాము. దేవునిలో ఆయన ఎల్లప్పుడూ నీతిమంతుడిగానే ఉన్నాడు. అవును. విశ్వాసము ద్వారా అతనికి నీతి అనేది సంప్రాప్తమించెను. దీని తర్వాత అతడు ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. తర్వాత ఇవి జరిగిన తరువాతన అతడు బహు ధనవంతుడిగా అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అతడు వాటిని తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు. మనము బైబిల్ చదివితే దేవుడు అతనికి ఎన్ని గొర్రెలు, మేకలు, గాడిదలు అనుగ్రహించినాడో మనం చూస్తున్నాము. దేవుడు బహుగా ఆశీర్వదించి ఉన్నాడు. ప్రారంభం నుండి తన యొక్క యథార్థతను దేవుని నుండి అతడు కోల్పోలేదు. అది తన యొక్క స్వనీతి ఎంతమాత్రము కాదు. అది పూర్తిగా దేవుడు అతనికి అనుగ్రహించిన నీతి అయినది. అయితే ఆ సమయంలో అది అతనికి తెలియదు. అతడు ఇంకనూ దేవుడు నీతిమంతుడిగా అతడు అవును. నేర్చుకుంటున్నాడు. ఆయన మంచివాడు. ఆయన మనలను అవును. విడిపించువాడు, మరలా ఆయన సమకూర్చువాడనే ఉన్నాడు. సమకూరుస్తాడు. విడుదల గుచ్చి చక్కనిక వాక్య భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ యొక్క వాక్య భాగము లూకా 4:18లో ఉన్నది. ఇక్కడ యేసుని గురించి చెప్తుంది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో నున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. బీదలకును, చెరలో ఉన్నవారికిని, నలిగిన హృదయము గల వారికిని సువార్త ప్రకటించుటకు ఆయనను పంపెను. ఆమేన్. ఆయనే మన దేవుడు. అవును. ఆయన పేరు శక్తిమంతుడు, యేసు. బలవంతుడు. ఇది నిజముగా అద్భుతమైంది కాదా? ఇవే మాటలు యెషయా 61లో కూడా రాయబడ్డాయి, కానీ ఇది లోకాలో రాయబడినవి. ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా చెబుతున్నారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు. చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు. దేవుని శక్తి ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. ఆయన మనల్ని తలగా చేస్తాడు, గాని తోకగా ఆయన ఎన్నడూ కూడా మనం చేయనని చెప్పి ఉన్నాడు. లేదు. ఆమేన్. అయితే మనము చూస్తూ ఉన్నాము, ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన పరమునకు ఆరోహణమైను. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమందున్నాడు. యేసయ్య తన తండ్రికి చాలా నమ్మకంగా ఆయన ఉన్నాడు. అందుకే ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగా ఆయన చెబుతూ ఉన్నారు. మనము తిరిగి జన్మించినప్పుడు, మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం యథార్థముగా ఉండాలి. మనము యేసు కుడి పార్శ్వమున, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుగా ఆమేన్. ఉంటాం. మనం కూడా యేసుతో ఉంటే ఆయనక సమస్త అధికారమును మనం పొందుకుంటాము. మనం ఎప్పుడైతే యేసు నామమున మాట్లాడతామో అప్పుడు మనము ఈ యొక్క లోకముతో అధికారముతో మాట్లాడాలి. మనము శత్రువుతోనూ మరియు ఈ యొక్క లోక అధికారులతో మాట్లాడాలి. ఆయన యొక్క
పూర్తి అధికారముతో. ఆమేన్. అందుకే యేసయ్య వాడిని ఓడించాడు. ఆయన శాశ్వతంగా మరణపు తాళపు చెవును ఆయన తీసుకుని ఉన్నాడు. ఆయన శాశ్వతంగా మరణము మీదను, జీవం మీదను, భవిష్యత్తు మీదను, రాబో కాలమందు అధికారమును కలిగి ఉన్నాడు. నిజమే. అది అద్భుతమైంది. అవును. ఆయనే అల్ఫా ఒమెగా అయి ఉన్నాడు. అవును. సమస్తమును కూడా క్రీస్తు యేసు మూలముగా కలిగెను. ఆమేన్. అందుకే ఆమేన్. ఆయన మనకు కావాలి. అవును. ప్రతిరోజు, ప్రతి గంట కూడా స్నేహితులారా మన కార్యక్రమం ముగించుకుందాం. ఈ కార్యక్రమం చూస్తున్నందుకు వందనాలు. ఇప్పుడొక మంచి పాట ఉంది. ఆయన పేరు హిజ్కియా వాకర్. మనమందరము ఆయనతో కలిసి ఆరాధిద్దాం. అది చాలా అద్భుతమైన పాట. కలిసి పాడదాం. చివరిగా మరి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. చూద్దాం. కీర్తన 21:13 యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. మనము గానము చేసి ఆరాధించెదము. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక. మీరు మాకు ఈమెయిల్ చేయవచ్చును. స్క్రీన్లో ఉంది. అవును. వీక్షించినందుకు వందనాలు. మరలా మనం వచ్చే వారం కలుసుకుందాం. బాయ్ బాయ్.